హలో ఫ్రెండ్స్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ భారీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టబోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ గెలిచేదాకానే ఎన్డీఏ, గెలిచిన తర్వాత బీజేపీ అనే పద్ధతి ఎక్కడ కనిపిస్తుంది? అప్పటిదాకా వాడుకున్న శివసేనలోని షిండే ముక్కను పక్కన పెట్టి బీజేపీ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ని ప్రకటించింది. వాళ్ళకు అవసరమైనంత మెజారిటీ ఉంది కాబట్టి షిండే ఏమీ అనలేని పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మన వీడియోలో మాట్లాడుకోబోతున్నది ఆ విషయం కాదు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లలో, లెక్కబెట్టిన ఓట్లలో కొట్టొచ్చినట్టు కనపడే అనేక వ్యత్యాసాల గురించి. దీనికి సంబంధించి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి, పరకాల ప్రభాకర్ అక్కడ జరిగిన ఎన్నికలు ఓట్లకు సంబంధించి చేసిన ట్వీట్లు. పరకాల ప్రభాకర్ మీ అందరికీ తెలుసు, ఆయన ఎకనమిస్ట్, పొలిటికల్ కామెంటేటర్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ భర్త కూడా. ఇకపోతే ఎన్నికలు, ఓట్లు, లెక్కింపు, వీటికి సంబంధించి ఈ మధ్య కాలంలో విపరీతమైన వ్యత్యాసాలు కనపడుతున్నాయి. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ఇటువంటి వ్యత్యాసాలు కనిపించాయి. ఏడీఆర్ అనే సంస్థ దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళింది. అందుకోసమే వాళ్ళు ఫామ్ 17C బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ అది బయట పెడితే లీగల్గా చిక్కులు వస్తాయి అని ఎలక్షన్ కమిషన్ అది బయట పెట్టడానికి నిరాకరించింది. సో ఇది కూడా మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా మనం ఒక వీడియో కూడా చేసాం. దగ్గర 140 నియోజకవర్గాల్లో పడిన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు చాలా తేడా ఉంది. అందులో మెజారిటీ అధికార పార్టీకే దక్కాయి. సో దానికి సంబంధించి కూడా ఒక వీడియో ఉంది, చూడండి. ఇక ప్రస్తుతానికి వద్దాం. పరకాల ప్రభాకర్ గారు 2 ట్వీట్లు చేశారు. వాట్ ఈజ్ అ మహారాష్ట్ర మ్యాజిక్ అని, ఇంకొకటి వై జార్ఖండ్ నో మ్యాజిక్ అని. ఈ సందర్భంగా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ డేటా ప్రజెంట్ చేశారు. నేను ఆ డేటా ఏంటో చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వాట్ ఈజ్ ద మహారాష్ట్ర మ్యాజిక్ అన్న ట్వీట్ కింద ఆయన ఏం చెప్తున్నారంటే, సాయంత్రం 5 గంటలకు జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొవిజనల్ డేటా ప్రకటిస్తుంది. దాని ప్రకారం 58.22% మంది ప్రజలు ఓట్లేశారు. కానీ 11:30కు ఇది 65.2% ఉంది అని చెప్పారు. బిఫోర్ కౌంటింగ్ ఈ ఫిగర్ని మళ్ళొకసారి కరెక్ట్ చేసి 66.05% అని చెప్పారు. అంటే మొదటి చెప్పిన నంబర్కి మళ్ళీ చెప్పిన నంబర్కి దగ్గర 7.83% తేడా ఉంది. అదేమంత పెద్ద విషయం? 7.83% అనేది పెద్ద విషయమే కాదు అని అనిపించవచ్చు, అనొచ్చు కూడా. బట్ ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. ఎన్నికలు ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. గత 70 ఏళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లుగా కూడా ఎప్పుడు ఇంత తేడా రాలేదు. ఎన్నికల కమిషన్ 5 గంటలకు ప్రొవిజనల్ డేటా, ఫైనల్ ఫిగర్ మళ్ళీ ప్రకటించడం అనేది ఉంది. బట్ ఈ వ్యత్యాసం ఎప్పుడు కూడా 1% ఇన్ని సంవత్సరాల్లోనూ మించలేదు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ శాతాల్లో విపరీతమైన తేడా వస్తుంది. ఇది కూడా మనం ఒప్పుకుందాం. ఒక నిమిషం, రావచ్చు ఈ తేడా అంటే, అన్ని చోట్ల రావాలి కదా. కానీ మహారాష్ట్రతో పాటు జరిగిన జార్ఖండ్లో ఈ తేడా లేదు. జార్ఖండ్లో, అది కూడా ప్రభాకర్ గారి ట్వీట్ నుంచి నేను కోట్ చేస్తాను, వై జార్ఖండ్ నో మ్యాజిక్ అని. జార్ఖండ్లో 2 ఫేజుల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి ఫేజులో 5 గంటలకు 64.86%, 11:30 గంటలకు 66.48% ప్రకటించారు. అంటే ఇక్కడ ఉన్న తేడా 1.79%. రెండో ఫేజ్లో 5 గంటలకు 67.59, 11:30కు 68.45, అంటే కేవలం 0.86 మాత్రమే ఉంది. అంటే ఒక రాష్ట్రంలో 8% దాకా ఉంది. అదే టైంలో జరిగిన ఇంకొక రాష్ట్రంలో 2% ఉంది. ఇంకా చూడాలంటే మహారాష్ట్ర చాలా డెవలప్డ్ స్టేట్. అంటే ఇక్కడ సమాచారం వేగంగా వచ్చే అవకాశం ఉంది. జార్ఖండ్ వెనుకబడిన ప్రాంతం, ఆదివాసీ ప్రాంతాల్లో చాలా ఓటింగ్ జరిగింది. ఆదివాసీ ప్రాంతాల నుంచి అప్డేట్ కావడానికి అక్కడ టైం ఎక్కువ పడుతుంది. అక్కడ మాత్రం వ్యత్యాసం తక్కువ ఉంది, ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంది. ఎందుకలా అనేది వాళ్ళ మన ముందున్న ప్రశ్న. ఈ పర్సంటేజ్ని ఓట్లలో లెక్క పెడితే కానీ ఈ 7.83% అనేది ఎంత పెద్ద నెంబరో అర్థం కాదు. అది అర్థం కావడానికి మీకు ఆ నెంబర్లు కూడా చెప్తాను. మొదట చెప్పిన దాని ప్రకారం 5 గంటలకు 58.22% అంటే 5,64,88,000. మళ్ళీ 11:30కు ప్రకటించిన డేటా ప్రకారం అంటే 65% ప్రకారం 6,80,85,782. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30లోగా ఎక్కువ పోలయ్యాయని చెప్తున్న నంబర్ 65,97,708. అంటే దగ్గర 66 లక్షలు. 66 లక్షల ఓట్లు ఎన్ని చోట్ల ఎంత ప్రభావితం చేయగలవో మనకు తెలియంది కాదు. అక్కడతో కథ అయిపోలేదు, ఇంతకుముందే చెప్పాను కదా. సరిగ్గా కౌంటింగ్ ముందు ఈ 65ని కాస్త 66 చేశారు కదా. ఈ 66 చేయటం వల్ల దగ్గర మరొక 10 లక్షల ఓట్లు అదనంగా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 76 లక్షల ఓట్లు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరిగే నాటికి పెరిగాయి.
హర్యానాలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. హర్యానా తీసుకుంటే హర్యానాలో కూడా సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన దానికి రాత్రి 11:30కు ప్రకటించిన దానికి లేదా ఫైనల్గా కౌంటింగ్ నాటికి ప్రకటించిన దానికి మధ్యలో తేడా 6.7% ఉంది. ఎక్కడైతే ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉందో అక్కడ ఎన్డీఏ గెలవటము, ఎక్కడైతే ఈ వ్యత్యాసం తక్కువగా ఉందో ఇండియా బ్లాక్ గెలవటం అనేది క్లియర్గా కనపడుతుంది. ఒకటి మనకు మహారాష్ట్ర ఎగ్జాంపుల్, రెండోది ఇంతకుముందే చెప్పినట్టుగా జార్ఖండ్లో మొదటి ఫేజ్లో 1.79% ఉంది. ఇది కూడా ఇప్పటివరకు ఉన్న నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ. అక్కడ 43 సీట్లలో ఎన్డీఏ 17 సీట్లు గెలుచుకుంది. రెండో ఫేజ్లో వ్యత్యాసం 0.86 మాత్రమే ఉంది. అక్కడ ఎన్డీఏకి 38 సీట్లలో కేవలం 7 మాత్రమే వచ్చాయి. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో యూపీలో అతి తక్కువ వ్యత్యాసం ఉంది, <1%. అక్కడ 7 ఫేజుల్లో జరిగాయి. అన్ని ఫేజుల్లోనూ కలిసి అది <1% మాత్రమే ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు ఇండియా బ్లాక్ గెలుచుకుంది. అంటే వ్యత్యాసం ఎక్కువ ఉన్న చోట ఎన్డీఏకి సీట్లు రావటం, వ్యత్యాసం తక్కువ ఉన్న చోట ఇండియా బ్లాక్ సీట్లు రావటం అనేది కొట్టొచ్చినట్టుగా అన్ని చోట్ల కనపడుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఈ సంస్థ ప్రజలకు జవాబుదారీ. ప్రజలు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పాలి. కానీ సరిగ్గా ఎన్నికల ముందు ఏం జరిగిందో మనం చూసాం. ఎన్నికల కమిషన్లో తమకు నచ్చిన వాళ్ళని పెట్టుకునే అవకాశాన్ని కలిగించుకుంటూ ఎలక్షన్ కమిషన్ చట్టానికి అమెండ్మెంట్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జితో పని లేదు, ప్రతిపక్షంతో పని లేదు, మేమెవరనుకుంటే వాళ్లే అనే రకంగా అధికార పార్టీకి అవకాశం కలిగించేలాగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చట్టానికి సవరణ చేశారు. సో వాళ్ళకి ఎస్ మ్యాన్ని పెట్టుకునే ఒక అవకాశం ఉంది. వాళ్ళు నిజంగా ఎస్ మ్యాన్ కాకపోతే ఈ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పరు? నేను అడుగుతున్నానని కాదు, వీళ్ళందరూ కూడా. పరకాల ప్రభాకర్ గారు పిటిషన్ ఇచ్చారు, ఏడీఆర్ పిటిషన్ ఇచ్చింది, కోర్టులో కేసులు వేస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటుంది. అంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ దేశంలో డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. ఎన్నికల్లో ఇటువంటి అనుమానాలు ఉన్నప్పుడు, ఈ అనుమానాలు నివృత్తి చేయనప్పుడు, ఈ నివృత్తి చేయాల్సిన సంస్థ మిన్నకున్నప్పుడు, ఈ సంస్థ నియామకాలే సరిగా జరగనప్పుడు నిజంగానే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని, ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయని ఎందుకు అనుకోవాలి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. కేవలం నెలకు 89 రూపాయలతో మెంబర్స్గా చేరి సపోర్ట్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేయదలుచుకుంటే డిస్క్రిప్షన్లో QR కోడ్ ఉంది. లేదంటే mahuamedia@sbi అనే UPI కోడ్ని వాడి మీరు డైరెక్ట్గా కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్రశ్నలు అడిగే జర్నలిజాన్ని బతికించుకోవాల్సింది ప్రజలే, కాదంటారా? థ్యాంక్ యూ.